హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం బూందీ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. పండగలు వచ్చాయంటే పిండి వంటలన్నవి అందరి ఇళ్లల్లో కామన్గా చేసుకునేవి కదండి. దాంట్లో బూందీ లడ్డు అన్నది చాలామంది ఇష్టపడే ఐటెం. అలాంటి బూందీ లడ్డు మనం ఇంట్లోనే ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ట్రస్ట్ మీ, ఈ రెసిపీ కనుక మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యారనుకోండి, ఫస్ట్ అటెంప్ట్ అయినా సరే బూందీ లడ్డు అన్నది మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. మరి దీని తయారీ విధానం చూద్దామా? ముందుగా మనం బూందీ లడ్డూకి బూందీ ప్రిపేర్ చేసుకోవాలండి. దానికి నేను ఇలా ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇది దగ్గర దగ్గర ఒక 250 గ్రామ్స్ ఉంటుందన్నమాట. దీంతో ఇప్పుడు మనం శనగపిండి కొలుచుకుందాం. ఇప్పుడు ఈ గ్లాస్లోకి మనం శనగపిండి తీసుకుందాం. చూస్తుంటే ఫుల్గా నిండిపోయినట్టుంది కదండి. ఇలా కాదు, ఇలా తట్టుకుంటూ తీసుకోవాలన్నమాట. ఇది మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ వస్తుందన్నమాట. బూందీ లడ్డు ఎప్పుడైనా సరే మనం ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తీసుకోవాలండి. లేదంటే పాకం ఎక్కువ అవటము, బూందీ తక్కువ అవటము అట్లా అవుతూ ఉంటుంది. సో ఇది మనకి కంప్లీట్గా ఒక గ్లాస్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిపైన ఇలా స్ట్రైనర్ పెట్టుకోండి. ఇందాక మనం కొలుచుకున్నట్టే 2 గ్లాసులండి. దగ్గర దగ్గర మనము ఇప్పుడు శనగపిండి అన్నది ఒక 1/2 కేజీ తీసుకున్నాము. ఇప్పుడు ఈ 1/2 కేజీ పిండికి 1/4లో సగం మనం సోడా ఉప్పు అన్నది వేసుకోవాలి. సోడా ఉప్పు అన్నది కొంచెం తక్కువే వేసుకోండి. ఎందుకంటే మీకు ఒకవేళ బూందీ వేసేటప్పుడు పొంగట్లేదు అంటే అప్పుడు కూడా మీరు సోడా ఉప్పు అన్నది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా జల్లించుకున్నాక దీంట్లోకి కొంచెం కొంచెంగా, అంటే ఎక్కువ నీళ్ళన్నవి ఒకటేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా నీళ్ళన్నవి మనం యాడ్ చేసుకుంటూ ఎక్కడ లమ్స్ అన్నవి లేకుండా ఇలా పిండిని మెత్తగా కలుపుకోవాలి. మనకి బూందీ లడ్డూకి చూస్తున్నారు కదండి, అటు పల్చగా కాదు, ఇటు మరీ చిక్కగా కాకుండా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా అయితే పర్ఫెక్ట్గా మనకి పిండి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ పైన మనకి డీప్ ఫ్రైకి తగినంత నూనె వేసుకోవాలి. ఇలా నూనె బాగా కాగిన తర్వాత ముందుగా కొంచెం పిండి వేసుకొని మీకు బూందీ గుల్లగా వస్తుందో లేదో చూసుకోండి. ఇప్పుడు బూందీ కనుక పొంగకపోతే మీరు ఇంకొంచెం బేకింగ్ సోడా అన్నది మీరు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు మనం బూందీ చేసుకుందాం. నేను చూపిస్తున్న ఈ గరిట బూందీ గరిట అంటారండి. మనకి దీంతో బూందీ అన్నది చక్కగా గుండ్రంగా వస్తుందన్నమాట. మీ దగ్గర ఇది ఒకవేళ లేకపోతే కనుక చిల్లుల గరిటెతోనైనా మీరు బూందీ అన్నది పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు బూందీ ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా బూందీ గరిటె పెట్టుకొని ఇలా ఒక గుంట గరిటెతోటి కంప్లీట్గా ఒక గరిటె మాత్రమే పిండి వేసుకున్నానండి నేను. ఇలా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు నోటీస్ చేస్తే ఎక్కడ కూడా తోకలన్నవి లేవండి. కరెక్ట్గా చక్కగా బూందీ కూడా గుండ్రంగా పడుతుందనమాట. దాని రీజన్ ఏంటంటే పిండి అన్నది మనం ఎక్కువ వేసుకోలేదు. అది కూడా కాకుండా బూందీ గరిట అన్నది మనం నూనెకి కొంచెం ఎత్తుగా పెట్టుకోవాలండి. మీరు నూనెకి దగ్గరగా పెట్టినా మనకి తోకలొచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీరు బూందీ ఎప్పుడు వేసుకున్నా అండి హై ఫ్లేమ్ మీద మాత్రమే వేసుకోవాలన్నమాట. బూందీ వేగటానికి మనకి ఎక్కువ టైం పట్టదు. చాలా తక్కువ టైంలో ఫ్రై అయిపోతుంది. మరి బూందీ ఫ్రై అయిందో లేదో ఎలా తెలుసుకోవాలో చూద్దాం. ఒకసారి అలా కదిపేసి ఒక బూందీ గనక మీరు ప్రెస్ చేసి చూస్తే పైన క్రిస్పీగా ఉండాలి, లోపల మెత్తగా ఉండాలండి. మనకి బూందీ లడ్డూకి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన బూందీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న మిగిలిన పిండి కూడా ఇలా ఒక్కొక్క వాయిగా వేసుకోవాలనండి. బాగా గుర్తుపెట్టుకోండి, స్టవ్ అన్నది హై ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి. లో ఫ్లేమ్లో గనక మీరు బూందీ వేసుకుంటే నూనె తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. చూస్తున్నారా, బూందీ అన్నది ఎక్కడ కూడా తోకలు లేకుండా చక్కగా గుండ్రంగా వచ్చాయి కదండి. దీనికి ఇంకొక టిప్ ఏంటంటే మీరు బూందీ ఎప్పుడు వేసినా సరే బూందీ గరిటె అన్నది వెనకాల ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఎందుకు అని అంటే మీకు ఎక్సెస్ పిండి వెనకాల వైపు ఎక్కువ ఉండటం వల్ల మీరు బూందీ వేసేటప్పుడు తోకలన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా ఇలా రివర్స్లో పెట్టుకోవటం వల్ల ఏంటంటే మీకు ఎక్సెస్ పిండి అన్నది గిన్నెలోకి పడిపోతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న పిండి అంతా కూడా ఇలా బూందీ వేసేసుకోవాలండి. చూస్తున్నారా, ఎక్కడ కూడా మనకి తోకలన్నవి లేకుండా చక్కగా గుండ్రంగా వచ్చాయి కదా బూందీ. ఇప్పుడు మనము దగ్గర దగ్గర ఒక 1.5 కప్ బూందీ అన్నది ఇలా మిక్సీ జార్లోకి తీసి మనం మెత్తగా దీనిని మిక్సీ వేసేసుకోవాలి. మనం ఇప్పుడు లడ్డూకి పాకం రెడీ చేసుకుందాం. మనం ఏ గ్లాస్తో అయితే శనగపిండి కొలిచామో సేమ్ అదే గ్లాస్తోనండి ఎన్ని గ్లాసుల శనగపిండి అయితే మనం తీసుకుంటామో అన్ని గ్లాసుల పంచదార అన్నది బూందీ లడ్డూకి పడుతుందన్నమాట. నేను దగ్గర దగ్గర 2 గ్లాసుల శనగపిండి తీసుకున్నాను కదండి. దాని ప్రకారం 2 గ్లాసుల పంచదార తీసుకొని 1 గ్లాసు నీళ్లు నాకు కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పైన కదుపుకుంటూ మనం ఈ పంచదారని కరిగించుకోవాలి.
పంచదార అంతా ఇలా కరిగిపోయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేత తీగ పాకం వచ్చేంత వరకు మనం ఇలా కదుపుకుంటూ మనం దీన్ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మనం పాకం అన్నది చెక్ చేసుకుంటూ మనం ఈ పంచదార పాకాన్ని ఉడకపెట్టుకోవాలి. ఈ బూందీ లడ్డూకి మనకి ముదురు పాకం అవసరం లేదండి. లేత పాకం అన్నది కావాలన్నమాట. అంటే ఎలా అంటే చూస్తున్నారా, తీగ అన్నది నిలబడట్లేదన్నమాట. ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్‌గా బూందీకి పాకం అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి మనం వేడి చేసుకున్న పంచదార పాకాన్ని ఇలా బూందీలో వేసేసుకోవాలి. బూందీ అన్నది పాకం అంతా పీల్చేసుకుంటుందండి. మీకు చూస్తుంటే కొంచెం పాకం ఎక్కువైనట్టు అనిపిస్తుంది కదా! కానీ మనకి పాకం అన్నది పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందన్నమాట కాసేపటికి. ఇప్పుడు దీన్ని ఇలా పాకమంతా పీల్చుకునేలాగా ఇలా ప్రెస్ చేసుకొని ఎంత లేదన్నా ఒక 20 నిమిషాలు పక్కకి పెట్టేసుకోండి. ఈలోగా మనం లడ్డూకి కిస్మిస్ జీడిపప్పు వేయించుకుందాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా కాగిన తర్వాత ఒక హాఫ్ కప్ జీడిపప్పు వేసుకొని దీన్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో హాఫ్ కప్ కిస్మిస్ వేసేసుకొని ఇలా కిస్మిస్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి మనం కిస్మిస్ని అదే నెయ్యిలో ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మనం పక్కకి పెట్టుకున్న లడ్డు అన్నది ఇలా ఒకసారి కదుపుకొని దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి, కొంచెం పచ్చకర్పూరం అండి. ఇది వేయటం వల్ల టేస్ట్ అన్నది లడ్డూకి చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న కిస్మిస్, జీడిపప్పు, నెయ్యి ఇవన్నీ కూడా కంప్లీట్‌గా ఈ లడ్డూకి పట్టేలాగా ఒకసారి మొత్తం కదుపుకొని ముందుగా మనం మిక్సీ వేసి పెట్టుకున్న బూందీ కూడా దీంట్లో వేసేసుకొని మనం వేసుకున్న ఈ బూందీ కూడా కంప్లీట్‌గా లడ్డూ మిక్చర్‌కి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా బూందీ మిక్సీలో వేసుకోవటం వల్ల ఏంటంటే అండి లడ్డూ చేసుకోవటం మనకి చాలా ఈజీ అయిపోతుందనమాట. మనకి ఈ లడ్డూ మిక్చర్ ఏదైతే ఉందో అది కొంచెం గోరువెచ్చగా ఉండంగానే మనం ఇలా లడ్డూలు అన్నవి చుట్టేసుకోవాలండి. ఎక్కువ టైం పట్టకుండానే మనకి పర్ఫెక్ట్‌గా లడ్డూ అన్నది రెడీ అయిపోతుందనమాట. దీంట్లోకి మనం ఆల్రెడీ మిక్సీ వేసుకున్న మిక్చర్ కూడా వేసాం కాబట్టి ఎక్కువ ఇబ్బంది లేకుండా చూస్తున్నారా ఇలా పర్ఫెక్ట్‌గా లడ్డూ అన్నది రెడీ అయిపోతుంది. నేను వేసుకున్న ఈ హాఫ్ కేజీ పిండికి దగ్గర దగ్గర నాకు 37 లడ్డూల వరకు వచ్చాయండి. అండ్ చూస్తున్నారా లడ్డూలు అన్నవి చక్కగా జ్యూసీగా ఉన్నాయి కదా! ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేసి మీకు లడ్డు ఎలా కుదిరింది అన్నది మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ సెక్షన్లో వేయటం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.